ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వైసీపీకి అసమ్మతి సెగలు ఇబ్బందిగా మారుతున్నాయి. మార్పులు చేర్పుల వ్యవహారంతో కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీ సీనియర్లపైనే బహిరంగ విమర్శలకు దిగుతుండడం షాక్ ఇస్తోంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన కామెంట్స్ వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే లిమిట్స్ క్రాస్ చేయొద్దని ఆదిమూలానికి సూచించారు తిరుపతి వైసీపీ నేతలు. ఏపీలో సరిగ్గా 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల శంఖారావం పూరించారు. ఇలాంటి సమయంలో కొందరు నేతల తీరు ఆయా పార్టీలకు శరాఘాతంగా మారుతోంది. అందులోనూ అధికార వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు సొంత పార్టీపైనే విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల్లో మరోసారి గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేపట్టారు. దాంతో టికెట్ కోల్పోయిన వారు, స్థానాలు మారిన నేతలు, పార్లమెంటుకు ఎంపికైన కొందరు ఆయా జిల్లాల్లోని సీనియర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిపై ఫైర్ అయ్యారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ఎమ్మెల్యేగా ఉన్న తనను ఎంపీగా పంపడానికి మంత్రి పెద్దిరెడ్డే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిమూలం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అదే సమయంలో పెద్దిరెడ్డి మనుషులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, సత్యవేడును పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటుందని ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన హాట్ కమెంట్స్ ప్రకంపనలు రేపాయి. మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ పోవడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినటువంటి కుట్ర, దారుణం, మోసం. అంటే పడమడ తాలూకుల మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు? నేనేం తప్పు చేశాను? ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు? నా దగ్గర ఏమైనా తప్పు ఉందా? పార్టీ కరం చేయలేదా? జిల్లాలో ఏమిటి ఈ ప్రవర్తన? మిథున్ రెడ్డి కానీ లేకపోతే పెద్దిరెడ్డి కానీ ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి సత్యని తీసుకుపోయి. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యాఖ్యలపై తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాతో పాటు పార్టీ పెద్దలపై చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. పార్టీ నిర్ణయం నచ్చకపోతే అధిష్టానానికి చెప్పుకోవాలి తప్ప నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు ఎంపీ గురుమూర్తి. పదవుల కోసం, మన స్వార్థం కోసం దుమ్మెత్తిపోయడం ఇది అత్యంత దారుణం. దయచేసి ఇవన్నీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోనేటి ఆదిమూలం గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద, మంత్రివర్యుల మీద, ఎంపీ గారుల మీద, అలాగే పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదన్నా మీ స్వార్థ ప్రయోజనాలకు ఉంటే ఏదన్నా చేసుకోండి, కానీ పోతూ పోతూ బురద జల్లిపోవడం, తల్లిలాంటి పార్టీని అబాస్పాలు చేయడం ఇది కరెక్ట్ కాదు. మొత్తంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కామెంట్స్ వైసీపీలో కాకరేపాయి. దాంతో ఆదిమూలం వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. అటు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఎంపీగా ప్రమోట్ చేస్తే బాధ ఎందుకని ప్రశ్నించారు సత్యవేడు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల కమెంట్స్ పై కోనేటి ఆదిమూలం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.